ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం మొదలైపోతుంది. అయితే ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలైందనగానే కేవలం మన యొక్క రాశి ఎలా ఉంది ఇది మాత్రమే కాదు, అది కూడా కావాలి. అది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే ఈ రోజు మనం ఎలా మొదలు పెడితే బాగుంటుందని అందరూ అనుకుంటాం కదా. మరి ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే ఈ రోజున ఎలా మొదలు పెట్టాలి, అసలు ఏం చేయాలి, ఎలాంటి ఆచార నియమాలు పాటించాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే వనజక్క, మరి క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం మొదలవుతుంది. మీకు కూడా ముందుగా మన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. నీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి మన ఫ్యామిలీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే అక్క, మరి క్రోధినామ సంవత్సరం కొంచెం వినడానికైతే భయంగానే ఉంది, క్రోధం అన్నట్టుగా. అదే పేరులో అయితే. సో మొత్తానికైతే కాస్త క్రోధం ఉండే లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త భయంగానే ఉంది. కానీ ఏదేమున్నా ఎలా ఉన్నా ఓకే, మన ఋషులు మన పెద్దలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఎలాంటి రాత ఉన్నా తప్పించుకుని చక్కగా మన లైఫ్ ని మనం లీడ్ చేసుకోవచ్చు. అది 100% మన చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరము శుభకృత, శోభాకృత, ప్రభావ, విభవ ఇవన్నీ పేరు బాగుంటే మనకు ఆ సంవత్సరం బాగుంటుందేమో, పేరు బాగోకపోతే బాగుండదేమో, ఉగాది మంగళవారం వచ్చింది ఏమైనా అయిపోతుందేమో, ఉగాది శనివారం వచ్చింది ఇంకేమైనా, ఇలాగా చాలా మందికి రకరకాల అపోహలు ఒకటి ఉన్నాయి. దానికి తగ్గట్టే కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం అందరం ఒక పని చేద్దాం. చెప్పే వాళ్ళకున్న నాలెడ్జ్ నలుగురితో షేర్ చేస్తున్నారు. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, అయితే ఎవరైతే షష్ఠి పూర్తులు జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం వాళ్ళందరూ ఒక సైకిల్ కంప్లీట్ చేశారు. 60 ఉగాది పేరు. నీకు తెలుగు సంవత్సరం పేర్లు ఎలా వచ్చినాయో తెలుసా? 60 సంవత్సరాలు చిన్నప్పుడు చదువుకున్నాం. 60 సంవత్సరాలు ఎలా వచ్చినాయి పేర్లు? నారదుడు నారదుడు విష్ణు మాయ వల్ల స్త్రీ రూపం ధరిస్తాడు. ఆ స్త్రీ రూపంలో నారదుడు ఏం చేస్తాడంటే ఒక రాజును పెళ్ళాడతాడు. ఆ పెళ్ళాడిన తర్వాత 60 మంది పుత్రులు సంతానం పుడితే 60 మంది పేర్లు 60 మంది ఏమవుతుందంటే యుద్ధంలో 60 మంది చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలాగా నాకు పుత్రశోకం కలిగింది, నేను ఇందులోంచి ఎలా బయటపడతానంటే విష్ణుమూర్తి నీ 60 మంది పుత్రులు ఈ కాలగమనంలోనే ఉంటారు, ఎప్పుడైనా ఈ మన కాలంలోనే ఉంటారని చెప్పి వాళ్ళందరికీ ఈ సంవత్సరం పేర్లు అనమాట. వాళ్ళ 60 పేర్లు వాళ్ళ నారదుడు స్త్రీ రూపంలో ఉన్నప్పుడు కన్నా విభవ ఇవన్నీ 60 పేర్లు వాళ్ళవి. అయితే ఒకప్పుడు ఒక మనిషి లైఫ్ స్పాన్ 120 సంవత్సరాలు ఉండేది. ఓకే, పూర్ణ ఆయుష్ అంటే అది 120. అంటే 60 సంవత్సరాలు 2 సార్లు చూసేవాళ్ళు అనమాట వాళ్ళు. అయితే ఇప్పుడు సేమ్ థింగ్ అలా అని ఈ 60 పేర్లు వచ్చినాయి మనకి. అయితే ఇప్పుడు ఎవరైతే 60 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ 60 సంవత్సరాలు చూసినట్టు అనమాట. అప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఆ షష్ఠి పూర్తి జరుపుతాం మనం. సో ఎవరైతే క్రోధినామ సంవత్సరంలో అప్పుడు పుట్టారో వాళ్ళకి మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరం. అలా అని వాళ్ళకి కోపిస్టోలో లేకపోతే వాళ్ళందరూ వాళ్ళకి శత్రువులు అలా ఏమీ లేదు. ఆ సంవత్సరం చాలా బాగున్నవాళ్ళు రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. క్రోధినామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి అదే మరి కదా చేద్దాం ఈసారి. అదే సీరియస్లీ అంటే మనకి నాకు తెలిసిన నా క్లోజ్ చూసే ఉంటాం. మా పెద్దబాబుది మెహందీ ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో చేసాం, గుర్తుందా? ఆయన ఇప్పుడు 60 years కంప్లీట్ చేసుకుంటారు. చాలా మంచి మనిషి. ఇప్పుడు ఈ ఇయర్ లో చాలా మంచి వాళ్ళు, చాలా సాఫ్ట్, చాలా మంచి. సో ఇలాగా ఈ సంవత్సరం ఏమి లేదు, మంచి ఆయన. సో అలాగా మంచి ఫ్యామిలీ కూడా వాళ్ళు. సో అవన్నీ మైండ్ లో పెట్టుకోకుండా ఈ సంవత్సరం మనకి అందరికి చాలా శుభంగా ఉండాలి అని చెప్పుకుంటూ ఫస్ట్ మోటివేషన్ ఇచ్చేసారు అక్క. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. ఇప్పటిదాకా ఎక్కడో కొంచెం అందరికి టెన్షన్ ఉంది, క్రోధినామ సంవత్సరం బాబోయ్ ఏమైపోతుందో అని. బెస్ట్ మోటివేషన్ అసలు స్టార్టింగ్ డేనే. మంగళవారం వస్తుంది. మంగళవారం వస్తుందంటే ఏంటి? మంగళవారం దేనికి? హనుమంతుడికి సూచన. అయితే ఈ ఉగాది నుంచి ఈ మనకి ఏప్రిల్ 23వ తారీఖున హనుమాన్ జయంతి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఉగాది రోజు హనుమంతుడు మాల వేసుకుని ఆ హనుమాన్ జయంతి వరకు ఉంచుతారనమాట. ఓకే, ఎవరికైతే పంచాంగ శ్రవణం విన్న తర్వాత, రాశి ఫలాలు విన్న తర్వాత,
రాసులు బాగోలేదు, ఆదాయం బాగాలేదు, ఆరోగ్యం బాగోలేదు, రాజభూజం బాగాలేదు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, ఏదో అప్ సైడ్ డౌన్ అయిపోతుంది, ఇట్లాంటి భయాలు ఉన్న వాళ్ళందరూ చేయాల్సిందల్లా హనుమాన్ దీక్ష తీసుకోగలిగితే తీసుకోండి. ఉగాది రోజు మొదలుకొని 23 ఏప్రిల్ దాకా మీరు అన్ని రోజులు ఆ 2 వారాలు అంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే తీసుకుంటారు కదా హనుమాన్ దీక్ష తీసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా కావాలంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవచ్చు. అయితే ఇప్పుడు ఉగాది గురించి అందరు తెలుసు, ఉగాది పచ్చడి చేసుకుంటాము, మన ఇంట్లో వంటలు చేసుకుంటాము. ఉగాది ప్రతిరోజు అంటే ఆ రోజు మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకి అన్నిటికీ అభిషేకాలు చేసుకుంటే చేసుకోండి, ఇవన్నీ నార్మల్, ఇవన్నీ అందరు చెప్తారు, నేను కూడా మనందరికీ తెలిసింది. అయితే ఎవరికైతే అపోహలు ఉన్నాయో క్రోధినామ సంవత్సరము, మంగళవారం వస్తుంది, మాకేమైనా అయిపోతుందా, జరిగిపోతుంది, ఇవన్నీ ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మంగళవారం రోజు మొదలుపెట్టి శుభంగా మీరు భగవంతుని ఫస్ట్ వినాయకుడు పూజ చేసి, తర్వాత బ్రహ్మదేవుని తలుచుకొని, సృష్టికర్త ఆయనే కాబట్టి విష్ణు ఆరాధన చేసి, తర్వాత మీరు చేయాల్సిందల్లా హనుమంతుడి ఆరాధన. మీరు దీక్ష అంటే కాషాయం ధరించాలి అలాంటి రూల్ లేకపోయినా మీరు ఆ రోజు మొదలుకొని 9 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు మీరు హనుమంతుడిని ధ్యానిస్తూ ఆయన దీక్షలో ఉంటూ ప్రతిరోజు అంటే కాస్త నిష్టగా నియమంగా ఉంటూ 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస కానీ, హనుమాన్ బాణ్ స్తోత్రం కానీ, ఇలాంటివి మీరు ఏదైనా సుందరకాండ పారాయణం చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు మీరు వీలైతే గుడికి వెళ్ళి బాగా చాలా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు మాత్రము ఉగాది మొదలుకొని 23 వరకు రోజు వీలైతే 108 ప్రదక్షిణను హనుమాన్ టెంపుల్లో చేయండి. 108 కుదరకపోతే 11, 21, 51, 108 ఇది లెక్క కదా. సో ఈ లెక్క ప్రకారం మీరు చేసి హనుమాన్ జయంతి రోజు మీరు వెళ్ళి గుడిలో ఆ దీక్ష విరమించుకోవచ్చు. ఇంకా దీక్ష గురించి మీకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తే అక్కడ ఉన్న గురువు గారు మీకు చెప్తారు. ఇది ఒకటి మీరు చేయాల్సింది. ఇది చేసి చూడండి, మీకు రాశి ఫలాలు ఎలా ఉన్నా మీకు ఆ సంవత్సరం 100% సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఓకే, ఇది నా నమ్మకం, నా ఖచ్చితంగా 100% మోటివేషన్ వచ్చేసింది మాకు. ఇది నా నమ్మకం. మీరు చేసి చూడండి, ఎటువంటి భయాలు లేకుండా ఆ సంవత్సరం అంతా అంతే శక్తివంతంగా, అంతే ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, సో ఇక్కడ దీక్ష తీసుకోగలిగిన వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు, లేని వాళ్ళు మా దీక్ష అంటే తీసుకున్నట్టు ఫీల్ అయ్యి చక్కగా హనుమంతుడి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకుంటే చక్కగా హనుమంత్ చాలీసా చదువుకుంటూ వింటూ ఉన్నా సరిపోతుంది. మీ ఇంట్లో పిల్లలు మొండికేస్తున్నారు, వాళ్ళు మాట వినట్లేదు, ఈ వీళ్ళని కూడా ప్రతిరోజు కూర్చోపెట్టి హనుమాన్ చాలీసా చదివించడం, మీతో పాటు ఏదో చెప్తూ బతిమాల బామాలో వాళ్ళని కూడా తీసుకెళ్ళండి టెంపుల్కి. మరి ఈ రోజుల్లో పిల్లలు చెప్తే జాగ్రత్తగా వింటారు చక్కగా. ఇది ఒకటి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఇది. దీని తర్వాత ఉగాది రోజు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఆ రోజు మొదలుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అయితే శ్రీరామనవమి వరకు లేదా హనుమాన్ జయంతి వరకు రామకోటి రాయడానికి మీరు ఒక కౌంట్ చేసుకోండి. రోజు 1000 సార్లు, 1016 సార్లు మీరు అన్ని రోజుల్లో ఎన్ని సార్లు అయితే రాయగలుగుతారో ఒక కౌంట్ అది కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోండి. రామకోటి మీరు మనసులో మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని మీరు అది రాసుకోండి. నేను ఈ రోజుకి ప్రతిరోజు ఏ రోజు మిస్ కాకుండా రామనామాలు రాస్తాను. నేను ఎక్కువ టైం ఉండదు, 101 రాస్తాను. 101 రాస్తా. ఆ రాసినప్పుడు నేను ఏమనుకుంటాను తెలుసా, నేను రాసే ఈ రామనామాలు ఏవైతే ఉన్నాయో నాకు, నా పిల్లలకి, మా ఇంట్లో అందరికీ, ప్రతి ఒక్కరికి అది ఒక రక్ష లాగా ఉండాలి, అదొక కవచం లాగా ఉండాలని చెప్పి అది ప్రతిరోజు ఉదయాన్నే నా పూజ అయిపోగానే ఫస్ట్ థింగ్ నేను రాస్తాను. ఆ రక్ష ఎప్పటికీ ఉంటుంది మనకి. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవే మనం చేయదగ్గ అతి చిన్న పనులు అన్నమాట. ఇవన్నీ ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధతోటి చేస్తే ఇవే మనకి పెద్ద పెద్ద కష్టాల నుంచి సునాయాసంగా మనల్ని బయటకు తీసుకొచ్చేస్తాయి. అంతకు మించి మనం పెద్దగా చేసేయడము, ఏదో హడావిడి చేసేసి పెద్ద పెద్ద ఆర్భాటాలు ఇవన్నీ అక్కర్లేదు. ఏదో అంటే చూడు గొడ్డలితో పోయేది చిన్న గోటితో పోయేది అంతే. మీరు సుందరకాండ పారాయణము ఉగాది నుంచి మొదలుకొని మీరు కంటిన్యూ చేయగలిగితే చేసేయండి. నేను ఇప్పుడు ఏవైతే రామనామం అన్నానో సంవత్సరం మొత్తం రాసినా నో ప్రాబ్లం. లేదు అన్నప్పుడు మీరు ఐదర్ రామనవమి దాకా ఉగాది అయిన వారంలో మనకి శ్రీరామనవమి, ఇంకా వారంలో మీకు హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి అప్పటిదాకా మీరు ఇది కంప్లీట్ చేయండి. ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, చాలా అందరూ అంటారు మీ ఇంటికి దిష్టి తగిలింది, గుమ్మడికాయలు కుళ్ళిపోతున్నాయి, ఇలా అన్ని రకరకాలుగా ఉన్న వాళ్ళు ఉగాది నుంచి మామిడాకులతో పాటు, మామిడాకులు ఎందుకు కడతారంటే వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడికి చాలా ఇష్టం అంట మామిడాకులు అంటే, అందుకని కడతాం.
వాళ్ళ రక్ష కోసం అనేసి. అలాగా మామిడాకులతో పాటు తమలపాకుల మీద ప్రతిరోజు శ్రీరామ అని రాసి 11 ఆకులు మీరు 23వ తారీఖు దాకా కట్టుతూ ఉండండి. ప్రతిరోజు మార్చేయాలి సింధూరంతో మార్చ ఈ తమలపాకులు ఒక్కటి మారుస్తూ ఉండండి. ప్రతిరోజు భగవంతుడి దగ్గర పెట్టి మీరు హనుమాన్ చాలీస్ చదివిన తర్వాత ఆ 11 ఆకులు మీ ద్వారానికి కట్టేసి అన్ని రోజులు వీలైతే చేయండి, లేదా ఒకరోజు. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ అక్క, ఈ మధ్యన ఎవరో అడిగింది నన్ను. ఇప్పుడు చాలా మంది రెంట్ హౌస్ లో ఉంటారు, ఓన్ హౌస్ లో ఉంటారు. సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి పనికొస్తుంది, రెంట్ ఇంట్లో అది ఎలాగో రెంట్ ఇల్లేగా మనం ఎందుకు ఇవన్నీ చేయాలి అని ఎవరు అన్నారు. నాకు ఎందుకు అది మన ఇంటి కోసం చేయట్లే, మన కోసం చేస్తున్నాం కదా. కాబట్టి అది మన ఇంటికి చేసినది రెంట్ ఏ ఇంట్లో ఉంటే అదే మన ఇల్లు, అంతే కదా. అక్కడ ఏం అలాంటి ఇది ఏం ఉండదు, అంతే కదా. లేదు, ఆ టైంలో మనం ఎక్కడైతే మనకి ఏదైతే షెల్టర్ ఉందో అదే మన ఇల్లు కాబట్టి. సో అది ఎందుకంటే నాకు తెలిసి ఈ డౌట్ చాలా మందిలో ఉండొచ్చు. మీరు చేసేది మీకోసం కదా, ఆ గుమ్మానికి అన్న ప్రొటెక్షన్ యాక్చువల్ గా. సో ఇవే చిన్న చిన్న రెమెడీస్, ఇంతకు మించి పెద్ద పెద్దవి ఏమీ చేయక్కర్లేదు. హ్యాపీగా సంతోషంగా ఉగాది జరుపుకోండి. ఈసారి అందరికి బాగుండాలని చెప్పి, తీపి ఎక్కువ ఉంటే మా లైఫ్ తీయగా ఉంటుందని బెల్లం ఎక్కువ వేసేయకండి. సమపాళ్ళల్లో అన్ని ఉండాలి కాబట్టి సమంగా అన్ని టేస్ట్స్, అన్ని రుచులు సమానంగా ఉండేలాగా చక్కగా ఉగాది పచ్చడి చేసుకోండి. నవ్వుతూ సంతోషంగా చేతనైతే ఆ రోజు మనం నలుగురికి, ఎవరికైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి ఉగాది రోజు పెద్ద వాళ్ళని పిలిచే కంటే ఇలా చిన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టేసి, ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్, అంతకు మించిన మంచి సంవత్సరం ఏది ఉండదు. అద్భుత, చక్కగా అంటే అటు కొంచెం పెద్దగా చేయగలిగిన వాళ్ళకి దానికి తగ్గ రెమెడీ చెప్పారు. ఓకే, అంత చేయలేను అన్న వాళ్ళకి అడగకుండా సింపుల్ రెమెడీస్ కూడా చెప్పేశారు. సూపర్ అక్క. అండ్ క్రోధినామ సంవత్సరానికి గొప్ప మోటివేషన్ అక్క. పర్లేదు, అసలు ఇంకెవరు భయపడరు. ఈ వీడియో చూసిన ఎవరైతే భయపడాల్సిన అవసరమే లేదు. అసలు ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది. సమస్య లేదు, ఏమీ లేదు, ఆలోచనే లేదు. అందరికి జై హనుమాన్, జై హనుమాన్. నిజంగా అందరికీ శుభంగా ఉంటుంది అనే మంచి మోటివేషన్ ఇచ్చారు. అదే పర్సనల్ గా కావాలి రెమెడీస్ అని కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి వాళ్ళకు కూడా క్రోధినామ సంవత్సరంలో పర్సనల్ రెమెడీస్ కావాలని కూడా ఇచ్చేస్తారు కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. ఎస్, చూసారు కదండి. మరి ఇది ఒక గొప్ప మోటివేషన్. అబ్బా, క్రోధినామ సంవత్సరంలో ఏదో అయిపోతుంది, నా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఏంటో చాలా మంది భయపడుతూ ఎదురు చూస్తూ టెన్షన్గా వెయిట్ చేస్తున్న వాళ్ళని నేను చూశాను ఆల్రెడీ. క్రోధినామ సంవత్సరం అమ్మో ఇలా ఉంటుందంట అలా ఉంటుందంట అని. సో వనజక్క మాటలు ఇప్పటి వరకు బంగారపు మూటలనే చెప్పాలి. ఎంత గొప్ప మోటివేషన్ మనందరికీ నిజంగా. సో డెఫినెట్గా ఎవరు కూడా ఏం భయపడవద్దు. చక్కగా సింపుల్గా చిన్న చిన్న రెమెడీస్ ఎలా చేయాలో కూడా చెప్పేశారు కదా. మరి అదేవిధంగా పర్సనల్గా కూడా మీకు ఎవరికైనా ఒక రెమెడీ కావాలి, చక్కగా దాని ద్వారా మరింత ఉపయోగాన్ని పొందాలనుకునే ఎవరైనా వనజక్కని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.